హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టిన ప్రభుత్వం, ఉద్యోగులు సీరియస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఐవీఆర్ఎస్ సర్వే ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తోందా? రెవెన్యూ అధికారుల ఆందోళన. గ్రామ రెవెన్యూ అధికారులు ఐవీఆర్ఎస్ సర్వే కారణంగా తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే అధికారుల పనితీరుపై అనవసర ఒత్తిడిని కలిగిస్తోందని, వారి మనోభావాలను దెబ్బతీస్తుందని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు భూపతిరాజు, రవీంద్రరాజు, అప్పాలరాజు మండిపడ్డారు. ఐవీఆర్ఎస్ సర్వేల వల్ల ఉద్యోగులపై ఒత్తిడి. రీసర్వే గ్రామ సభల్లో వచ్చిన ఫిర్యాదులను పీజీపీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో నమోదు చేసి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులు అయితే తీసుకుంటున్నారు. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కరించిన తర్వాత ఐవీఆర్ఎస్ సర్వేదారు ద్వారా ఆ ఫిర్యాదుదారునికే ప్రత్యక్షంగా కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించారా, ఏమైనా డబ్బులు అడిగి డిమాండ్ చేశారా అని ప్రశ్నించడం ఉద్యోగులను అవమానించేలాగా ఉంది. కొంతమంది ఫిర్యాదుదారులు తెలియకుండానే తప్పుగా సమాధానాలు ఇవ్వడం వల్ల అధికారులు అనవసరంగా చిక్కుల్లో పడుతున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధికారుల పనితీరును తప్పుడు రూపంలో అర్థం చేసుకోవడం, విచారణ లేకుండానే మెమోలు జారీ చేయడం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని చెప్తున్నారు. రీసర్వేలో జరిగే అవకతవకలు, ఉద్యోగులపై అన్యాయపు చర్యలు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ప్రభుత్వం ఆ తప్పులను సరిచేసేందుకు మరోసారి రీసర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ సర్వే ప్రక్రియలో అధికారులు అనవసరంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేయకుండానే క్రింది స్థాయి రెవెన్యూ అధికారులపై నేరుగా చర్యలు తీసుకోవడం అనుచితమని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఉద్యోగుల డిమాండ్లు. ఐవీఆర్ఎస్ విధానం మారాలి. ఫిర్యాదులను ఆవేశపూరితంగా పరిగణించకుండా సమగ్ర విచారణ తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదులకు కాల్ చేసినప్పుడు అధికారుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. ప్రమాదంలో ఉన్న ఉద్యోగ భద్రతను హామీ ఇస్తూ మెమోలు జారీ చేసే విధానాన్ని మార్చాలి. గ్రామ రెవెన్యూ అధికారులపై అనవసర ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపి సరైన మార్గదర్శకాలను రూపొందించాలి. సో ఫైనల్గా ఐవీఆర్ఎస్ సర్వే పద్ధతి ద్వారా ఉద్యోగులపై అన్యాయంగా ఒత్తిడి తేవటం తగదు. రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవ చేసే బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలో వారి హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోవడం సరైనది కాదు. సమస్యల పరిష్కారానికి సమగ్ర దర్యాప్తు అవసరం, కానీ కేవలం ఫిర్యాదుల అభిప్రాయం ఆధారంగా అధికారులు అపహాస్యం పాలయ్యే పరిస్థితి తొలగించాలి. సో ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై దృష్టి సారించి ఉద్యోగుల హక్కులను పరిరక్షించే చర్యలైతే తీసుకోవాలని చెప్తున్నారు.